ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్. ఈ ఎన్నికలు క్లాస్ వారని ప్రజలు ఖచ్చితంగా టీడీపీని గెలిపిస్తారన్నారు. గత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో ఓటమికి ఎవరిని నిందించనని, అది తన తప్పే అని అన్నారు. లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి గెలుపుకు మార్గం వేసుకుంటానంటున్న కందికుంట ప్రసాద్తో మన ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ప్రచారాన్ని జోరు చేస్తున్నారు. ప్రధానంగా కదిరి నియోజకవర్గంలో సామాన్యమైన జనంలో ఒక మాస్ లీడర్గా పేరొందిన కందికుంట వెంకటప్రసాద్ మరోసారి ఇక్కడ కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ప్రధానంగా వైసీపీ మైనార్టీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న కందికుంట మాత్రం గెలుపు పట్ల చాలా ధీమా వ్యక్తం చేస్తూ చాలా జోసుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ వచ్చే ఎన్నికల్లో గెలుపు ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, దాదాపు ఇప్పటికే మీరు నియోజకవర్గం అంతా కూడా అనేక పేర్లతో మీరు బాగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జనం నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్? జనంను ఎప్పుడు కూడా రెస్పాన్స్ అనేది గత 20 సంవత్సరాల్లో మాకు ఎప్పుడు పాజిటివ్గా ఉంది. బహుశా 2 ఎన్నికలు ఓడిపోయాం కాబట్టి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఆ ఎన్నికలు ఓడిపోవడానికి కూడా కారణాలు వేరే ఉండుండొచ్చు. బహుశా ప్రజాదరణ లేక కావచ్చు, ప్రజల మద్దతు లేక కావచ్చు. ఈ రోజున ఏదైతే తప్పిదాలు చేస్తున్నాను గతంలో నేను ఎన్నికలు నిర్వహించుకునేప్పుడు, ఆ తప్పిదాలు చేయని దాన్ని అన్నింటినీ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. నా తప్పిదాల నుంచి నేను నేర్చుకున్నాను. ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో సింహభాగము, ప్రథమ కర్తవ్యము నాదే ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి నేను గెలవడం కాదు, నేను గెలిపిస్తున్నాను తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని, కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని. తెలుగుదేశం గెలిస్తేనే ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు గెలుస్తారు. అది మైనారిటీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కూడా కావచ్చు. పేదవాళ్ళు గెలుస్తారంటే ఖచ్చితంగా కందికుంట ప్రసాద్ గెలుపు అనేది పేదవాళ్ళతోనే ముడిపడింది. కులాలకు, మతాలకు దీంట్లో తావులేదు. మైనారిటో, నాన్ మైనారిటో, లేదంటే హిందూయిజం అనేది ఇక్కడ లేదు. ఇది క్లాస్ వార్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. బహుశా కదిరిలో వాసన చూసిపోయినాడేమో, ఎందుకంటే పక్కనే ఉంటుంది కాబట్టి. గొడ్డలు కొనేటప్పుడు ఏమైనా వాసన చూసినాడేమో ఆయన. ఆ క్లాస్ వార్ అనేది ఇక్కడ జరుగుతుంది ఎప్పుడు, నిత్యం. మీరే ఇందాకన్నారు మాస్ లీడర్ కాదు నేను. పేదవాళ్ళ తరపున బతికేవాడిని, పేదవాళ్ళ కోసం బతికేవాడిని. కాబట్టి పేదలే గెలుస్తారు. ఈసారి పేదవాళ్ళే గెలవబోతున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చినటువంటి హామీలన్నీ 99% నెరవేర్చాము. ప్రతి ఇంటికి నగదు రూపంలో 1,00,000, 2 లక్షలు ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. కాబట్టి ఈసారి కూడా జగన్ గెలవబోతున్నాడని వైసీపీ అంటుంది. మామూలుగా సినిమా తీసే ప్రతి ఒక్కడు హిట్ అవుతుందని అనుకుంటాడు. ఫస్ట్ అవుతుందంటే సినిమా తీయడు. జగన్మోహన్ రెడ్డి అయినా అంతే, మేమైనా అంతే. జగన్మోహన్ రెడ్డి 99% నెరవేర్చుంటే ఎందుకు ఇంత సిద్ధం సభ పేరు మీద ఇన్ని కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెడతాడు? వాలంటీర్ల ద్వారా డబ్బు ఇచ్చేసి ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసి ఈ నియోజకవర్గంలోనే ఏమాత్రం జెండా మోయనటువంటి వ్యక్తిని తెచ్చేసి అభ్యర్థిగా పెట్టి ఒక మతాన్ని నమ్ముకొని, మనీని నమ్ముకొని ఎందుకు రాజకీయం చేయగలుగుతున్నాడు? ఆయన పథకాలే కరెక్ట్ అంటే, ఆయనకు పేద ప్రజలు ఆయనతో అండదండలుగా ఉంటే, క్లాస్ వారే నిజమైతే, ఆయన చేసినటువంటి సంక్షేమం ఆయన గెలిపిస్తుందని నమ్మకం ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కదిరి నియోజకవర్గంలో సమాధానం చెప్తే చాలు. వేరే నియోజకవర్గాల కథ నేను మాట్లాడను. కదిరి నియోజకవర్గమే ఒక కేస్ స్టడీ కింద చెప్తా. నువ్వు అంత సంక్షేమం గెలిపిస్తుంది, అంత పేద ప్రజలు నీ పట్ల ఉన్నారంటే మీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎందుకు మారుస్తున్నావు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నావో సమాధానం చెప్పితే దాంట్లోనే ఈయన డొల్లతనం బయటపడుతుంది. 99% అంటున్నాడు. 99% అబద్ధాలు, 99 కాదు, 101% అబద్ధాలే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పగలిగినటువంటి నేర్పరతనంలో ఎవరికైనా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అంటే ఈ ప్రపంచంలో, భారతదేశంలో కాదు ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డికి ఇవ్వచ్చు. నోరు తెరిస్తే అబద్ధాలు. మద్యపాన నిషేధం చేస్తే కానీ ఓటు అడగనన్నాడు. మరి సిగ్గు ఎగ్గు లేకుండా తిరుగుతున్నాడు. పత్రికల వాళ్ళకి సమాధానం చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. మద్యపాన నిషేధం ఎందుకు చేయలేకపోతున్నాడు? సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నాడు. నేలకు మడత పెట్టుకొని నాకు తెలియక చెప్పినా అంటాడు. అంటే ఈ 99% దాంట్లో ఉన్నాయా లేదా? ఆయన సమాధానం చెప్తే బాగుంటుంది. లేదంటే జూన్ 4 సాయంత్రానికి సమాధానం ప్రజలు చెప్పేసి ఉంటారు. ఇప్పుడు వైసీపీ పార్టీ కావచ్చు, లేదా మీ ప్రత్యర్థి కావచ్చు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళే, కాకపోతే మీ దగ్గర మాత్రం డబ్బులు లేవు అంటున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి. అడుగు పెట్టి అడుగు తీస్తే డబ్బులు లేనిది పని జరగటం లేదు. మరి మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? నేనేం మేనేజ్ చేయాలి, వాళ్ళు మేనేజ్ చేస్తారు. నేనే మేనేజ్ చేయడం. అన్నం వాళ్ళే పెడతారు, మంచినీళ్ళు వాళ్ళే ఇస్తారు, ఎలక్షన్ నిర్వహణ వాళ్ళే చేస్తున్నారు, గెలిపించుకోవాలని వాళ్ళు ఉన్నారు. నేను ఈసారి చెప్తున్నాను, ఈ నియోజకవర్గం అనేది క్లాస్ వారే. ఈ ఎన్నిక అనేది
డబ్బు పరంగా ఆలోచన చేసినప్పుడు డబ్బుతో ఎన్నిక గెలవగలం అనుకునేటువంటి మూర్ఖులకి, మతంతో ఎన్నిక గెలవాలనే ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ ఎన్నిక, కదిరి నియోజకవర్గంలో జరగబోయే ఎన్నిక ఖచ్చితంగా గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితిలోనే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్తారు. ఇక్కడ జరుగుతున్నది ఎన్నికలు క్లాస్ వారుగానే పేదలకి ధనవంతులకు మాత్రమే ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. పేదవాడిగా ఉన్న కందికుంట వెంకట ప్రసాద్ ఈ కదిరి నియోజకవర్గంలో మధ్యతరగతి పేదలందరూ కూడా ఈ పేద అభ్యర్థిని, తెలుగుదేశం అభ్యర్థిని కందికుంట వెంకట ప్రసాద్ని గెలిపించుకుంటున్నారని, ఇక్కడ డబ్బుతోనూ మతంతోనూ పని లేకోకుండా అభ్యర్థిని గెలిపించుకోబోతున్నారు. ఇక్కడ గెలిచేది ప్రజలు అని, తాను కాదు అని, తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్లు, ప్రజలు గెలిస్తే తాను గెలిచినట్టుగానే ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. 2 సార్లు తప్పిదం, తన సొంత తప్పిదం వల్లనే ఇక్కడ ఓడిపోయానని, ఆ తప్పిదాలని గుర్తించి ఈసారి ఆ తప్పిదాలు జరగకోకుండా జాగ్రత్త పడుతున్నాను, అందుకే ఖచ్చితంగా ఈ 24 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవబోతున్నానని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, కదిరి నుంచి.